హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టోరియా అఫీషియల్స్. ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్లో కాకరకాయ కర్రీ చూపిస్తున్నాను. ముందు ఒక కడాయిలో పల్లీలు వేయించుకోండి వితౌట్ ఆయిల్, పల్లీలు నువ్వులు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. జస్ట్ ఒక 3 స్పూన్స్, ఎక్కువ ఆయిల్ పట్టదు. 2 or 3 స్పూన్స్, మీరు ఎంత క్వాంటిటీ తింటే అంత ఆయిల్ వేసుకోండి. మళ్ళీ పేస్ట్ చేసుకున్న ఆనియన్ దాంట్లో వేయండి. వేసి కలపండి, పచ్చివాసన పోయే వరకు కలిపిన తర్వాత అది బ్రౌన్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్. ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే అవసరం లేదు, ఓన్లీ నాన్ వెజ్కి అవసరం ఇది. కానీ కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నేను యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు నువ్వుల పేస్ట్. దాన్ని వేసిన తర్వాత అది డ్రైగా అనిపించిందంటే కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేయాలి. అట్లీస్ట్ ఒక 5 to 7 minutes వరకు ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ముందే కాకరకాయలు కట్ చేసి ఉప్పు పసుపులో నానబెట్టుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో కాకరకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని జస్ట్ 1 or 2 విజిల్స్ సరిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. దాని తర్వాత చింతపండు రసం పోసుకొని దాంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ. థ్యాంక్